हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా 25 ఫిబ్రవరి 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 30 మార్చ్ 1998. మురళి హెడ్డింగు సర్వప్రాప్తుల స్మృతిని ఎమర్జ్ చేసుకుని అచంచల స్థితిని అనుభవం చెయ్యండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి అని బాప్దాదా చెప్పారు. మురళి యొక్క ముఖ్య సారం ఏమిటంటే, ఎప్పుడైతే మన యొక్క సర్వప్రాప్తులను మర్చిపోతామో అప్పుడు మన స్థితి అలజడిలోకి వెళ్ళిపోతుంది. కనుక అలజడి లేని అచంచల స్థితిని తయారు చేసుకోవాలంటే బాప్దాదా ద్వారా లభించిన సర్వప్రాప్తులను ఎప్పటికప్పుడు మనం ఎమర్జ్ చేసుకుంటూ ఉండాలి. బాప్దాదా ద్వారా లభించిన సర్వప్రాప్తుల స్వరూపంలో స్థితి అయి ఉండాలి. ఈ రోజుటి భాగంలో మనం మరిన్ని మధుర మహావాక్యాలను అవ్యక్త చింతన చేసే ముందుగా నిన్నటి భాగంలో చింతన చేసిన మధుర మహావాక్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వశ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలైన మన అదృష్టాన్ని స్వయంగా భాగ్య విధాత అయిన పరమాత్మ పాటల రూపంలో పాడుకుంటున్నారు. పిల్లలైన మన సంతోషాన్ని చూసి బాప్దాదా కూడా సంతోషంలో ఊగుతూ ఉంటారు. అంతేకాకుండా సదా ఎల్లప్పుడూ కూడా ఓహో నా శ్రేష్ఠ భాగ్యశాలి విశేష ఆత్మలు అని పాట పాడుకుంటూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎటువంటిది అంటే ఇది దేహాభావాన్ని మరిపింపచేస్తుంది. అంతేకాకుండా స్వార్థపూరిత ప్రేమలను కూడా మరిపింపచేస్తుంది. మనం ఎటువంటి స్మరణలో ఉండాలి అంటే ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యశాలి ఆత్మను నేను అని మనం స్మృతి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన భాగ్యం అనగా అదృష్టం ఎంత గొప్పది అంటే స్వయం తండ్రి తన లోకాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మనల్ని చదివించేందుకు వస్తారు. మనం సత్యయుగం నుండి కలియుగం వరకు ఎంతోమంది టీచర్స్ దగ్గర చదువుకుని ఉండవచ్చు. సత్యుగంలో దేవతల దగ్గర చదువుకుని ఉండవచ్చు, కలియుగంలో మనుష్యుల దగ్గర చదువుకుని ఉండవచ్చు. కానీ ఈ సర్వశ్రేష్ఠ కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలో సాక్షాత్తు భగవంతుడే మనకు టీచర్గా అయ్యి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎంత గొప్ప అదృష్టం! మామూలు లౌకిక చదువులో అయితే సైన్సు, సోషలు, హిస్టరీ, జాగ్రఫీ ఈ విధంగా ఎన్నో సబ్జెక్టులతో తల బరువుగా అయిపోతుంది. ఈనాటి చదువులు చూసినట్లయితే ఒక్కొక్క పిల్లవాడి బ్యాగులో ఎన్నెన్నో పుస్తకాలు బరువు మోతగా అయిపోయాయి. కానీ భగవంతుడు చదివించే ఈ చదువు ద్వారా లభించే ప్రాప్తి ఏం చేస్తుందంటే మన బుద్ధిని సదాకాలికంగా తేలిక చేసేస్తుంది. ఇదే పరమాత్మ చదివించే చదువు యొక్క విశేషత, ప్రత్యేకత. కానీ
ఇంత సర్వశ్రేష్టమైన చదువును చదువుకునే ఈశ్వరీయ విద్యార్థులుగా ఉండి కూడా మనము అప్పుడప్పుడు మన బుద్ధి బరువైపోతూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడు బరువైపోతుంది అంటే అనేక ప్రశ్నలతో నిండిపోయినప్పుడు బుద్ధి బరువైపోతుంది. మరి ప్రశ్నలు ఏమిటి అంటే బాప్దాదా చెప్పారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇలా చెయ్యాలా వద్దా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా బుద్ధిని బరువు చేసేస్తాయి. అందుకే బాప్దాదా చెప్పారు, ఓ అల్లారు ముద్దు పిల్లలారా, ఏం చేయను, ఎలా చేయను, ఇలా చెయ్యాలా, అలా చెయ్యాలా, ఈ ప్రశ్నలన్నిటికీ బాప్దాదా చెప్పే ఒకే ఒక మధుర మహావాక్యం ఫాలో ఫాదర్, అనగా తండ్రిని అనుసరించండి. తండ్రిని అనుసరించే మాటలో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. అది ఒకటి, సాకార కర్మలు చేసేటప్పుడు బ్రహ్మబాబాని అనుసరించండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేసేటప్పుడు శివబాబా నిరాకార తండ్రిని అనుసరించండి. బాప్దాదా చెప్పారు, పిల్లలు బాప్దాదా ద్వారా లభించిన సర్వప్రాప్తుల లిస్టును ఎల్లప్పుడూ మీ ఎదురుగా ఉంచుకుంటే ఏ ప్రకారమైన విఘ్నము దాడి చెయ్యదు. కనుక ప్రాప్తులను ఎమర్జ్ రూపంలో ఉంచుకోండి అని బాప్దాదా చెప్పారు. ఇది నిన్నటి భాగంలో మనం చింతన చేశాము. ఇప్పుడు ఈ రోజుటి భాగం విందాము. మనం జ్ఞాన మార్గంలోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా యోగం కుదరటం లేదు. ఆత్మాభిమానికి బదులుగా దేహాభిమానంలోకి వచ్చేస్తున్నాము అని మనకి చింత కలుగుతూ ఉంటుంది. యోగం చేసే సమయంలో ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. ఒక్కోసారి యోగం బాగా కుదురుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఈ విధంగా పిల్లలైన మనం యోగం చేసే సమయంలో శ్రమ చేస్తున్నందుకు యోగం కుదరకపోగా ఆత్మాభిమానికి బదులు దేహాభిమానంలోకి వచ్చేస్తున్నాం బాబా అని బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నప్పుడు బాప్దాదాకు మంచిగా అనిపించట్లేదంట. ఎందుకంటే బాప్దాదా ఏమనుకుంటారంటే, నా పిల్లలు ఉన్నతాతి ఉన్నతమైన పిల్లలు, భవిష్యత్తులో ఉన్నతంగా అయ్యే పిల్లలు, అయినప్పటికీ వర్తమాన సమయంలో ఇంత శ్రమ చేస్తున్నారు. సర్వ ఖజానాలను, సర్వశక్తులను, సర్వగుణాలను సమకూర్చినప్పటికీ కూడా సరైన సమయంలో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారే అని బాప్దాదాకు పిల్లల పట్ల జాలి కలుగుతుంది. అందుకే మనం కూడా ఏం చేయాలి అంటే బాప్దాదా యొక్క డైరెక్షన్ అనుసారంగా మన సర్వప్రాప్తులను ఎల్లప్పుడూ కూడా ఇప్పటికప్పుడు ఏదొక ప్రాప్తిని ముందుంచుకుంటూ మనం నిరాశ నిస్పృహల నుండి దూరంగా ఉండగలుగుతాము. మనమేమో యోగం కుదరట్లేదు బాబా అని అంటాం. మరి బాబాకు ఈ విషయము ఇష్టం అనిపించదు. మరి యోగం కుదరకపోవడానికి గల కారణం ఏంటి అంటే బాప్దాదా చెప్పారు, పిల్లలు మీ భాగ్యం యొక్క ప్రాప్తులు ఎమర్జ్గా ఉంచుకోవటం లేదు, మర్జ్గా అయిపోతున్నాయి అంటున్నారు బాబా. అంటే మనకి తెలుసు, కానీ వాటిని వివేకంలోకి తీసుకురావటం లేదు. అందుకే బాప్దాదా అంటారు, సాకార మురళీల్లో చెప్తారు, యోగము అనే పదం పక్కన పెట్టండి, స్మృతి చేయండి, స్మరణ చేయండి అని బాబా చెప్తారు. బాప్దాదా చెప్పే చదువు యొక్క పేరేంటి అంటే సహజ జ్ఞానము, సహజ రాజయోగము. అంతేగాని ఇది హఠయోగము కాదు. కానీ మనమే విధి విధానాలు తెలిసినప్పటికీ కూడా ఉపయోగించే విధానాన్ని మనం సాధారణంగా చేసుకుని యోగం కుదుర్చుకోవడంలో కొంత శ్రమ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పురుషార్థంలో నవీనతను తీసుకురావడంలో చాలా వెనుకబడి ఉంటామన్నమాట. ఎప్పుడైతే మన పురుషార్థము సర్వసాధారణం అయిపోతుందో, నవీనత ఉండదో, అప్పుడు బోర్ అనిపిస్తుంది, శ్రమ అనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి,
ఏదైనా ప్రాప్తి ఉందని తెలిసినప్పుడు ఆ పనిని చేయటానికి చాలా ఉమంగ ఉత్సాహాలు వస్తాయి. లౌకికంలో కూడా ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకుండా, ఏ ప్రాప్తి ఇవ్వకుండా, వస్తువు ఇవ్వకుండా, ఏ ఉపయోగం లేకుండా ఈ పని చెయ్యండి అంటే ఆ పని చేయడానికి అంత ఉత్సాహం ఉండదు కదా! కానీ ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇంత ధనం వస్తుంది, లేదా ఇన్ని వస్తువులు మీకొస్తాయి అని ఎవరైనా చెప్తే వెంటనే ఆ పనిని సంతోషంగా చేయుటకు ముందుకు వస్తారు. అదేవిధంగా బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు ఈ జ్ఞానము ద్వారా, యోగము ద్వారా మీకు కలిగే సర్వ ప్రాప్తులను సదా మీ ముందు ఉంచుకుని పురుషార్థంలో ముందుకు వెళ్ళండి, మీ ఉన్నతి చేసుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. బ్రాహ్మణులుగా అయినప్పటి నుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి అని బాప్దాదా చెప్తున్నారు. అంటే బాబాను తెలుసుకున్న సెకను నుండి ఇప్పటి వరకు మనకి ఎన్ని ప్రాప్తులు లభించాయి? బాబా ఒక అవ్యక్తవాణిలో ప్రాప్తుల యొక్క లిస్టును కూడా మనకి తెలియచేశారు. మనం ఒకటి ఇచ్చి 100 రెట్లు పొందే పదమాపదం భాగ్యశాలి ఆత్మలం. మనకి అప్రాప్తి అనే వస్తువు లేదు కదా, అప్రాప్తి అనే పదం లేదు కదా. మరి ప్రాప్తులను ఎందుకు మర్చిపోతున్నాం? మనకు లభించనది అంటూ ఏదీ లేదు. బాబా లభించారంటే అన్నీ లభించినట్లే అని మనకున్నప్పుడు, మనకి నిశ్చయం ఉన్నప్పుడు మనం ఎందుకు నశాలో ఉండలేకపోతున్నాం? మన యొక్క స్థితి ఎందుకు సాధారణంగా అయిపోతుంది అని మనము ఒకసారి చింతన చేసుకోవాలి. ఈ చింతన చేసే విషయంలో హోదాలు కానీ, స్థితులు కానీ మనం పరిశీలించుకోకూడదు. అంటే నేను సెంటర్లో సేవ చేస్తున్నానా, లేకపోతే ఇంట్లో ఉంటూ ఈ జ్ఞానంలో నడుస్తున్నానా అనేది పరిశీలన అవసరం లేదు. కానీ మనం కర్మ చేసే విషయంలో కావచ్చు, యోగం చేసే సమయంలో కావచ్చు, మన యొక్క సంకల్పాలు, మన యొక్క భావాలు ఏ విధంగా ఉంటున్నాయి, వాటిని ఉన్నతంగా ఏ విధంగా చేసుకోవాలనే చింతన చేస్తూ ఉండాలి. అందుకనే ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మన యొక్క దినచర్యయే ఏ విధంగా ప్రారంభమవుతుంది అని. చూడండి, తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో, అమృతవేళ సమయంలో స్వయంగా పరమాత్మ శివుని యొక్క ప్రేమ, అంటే పరమాత్మ ప్రేమే ఒక అలారంగా అయ్యి మనల్ని నిద్ర నుండి మేల్కొలుపుతుంది. సత్యుగంలో అయితే రకరకాల సంగీత వాయిద్యాలతో కూడిన పక్షుల యొక్క స్వరాలు, ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా దేవతలమైన మనం మేల్కుంటాం. కానీ సంగమయుగంలో మధురాతి మధురమైన యొక్క తండ్రి యొక్క ప్రేమ, శివపరమాత్మ యొక్క ప్రేమ, శివబాబా యొక్క ప్రేమ మనల్ని నిద్ర నుండి మేల్కొలుపుతుంది. ఇది ఎంతటి అదృష్టం! సృష్టి మొత్తంలో ఎవరి కోసమైతే దాన పుణ్యాలు, జపతపాలు, ఆరాధనలు, ప్రార్థనలు, పూజలు, వ్రతాలు తదితర సాధనలు చేస్తున్నారో, స్వయం ఆ భగవంతుడే వచ్చి అల్లారు ముద్దు పిల్లలారా మేల్కోండి మేల్కోండి అని మనల్ని సంగీతము ద్వారా మేల్కొలుపుతూ ఉన్నారు. అమృతవేళ సమయంలో మనకి ఆత్మిక అలంకరణ చేసి మనలో సర్వగుణాలను, సర్వశక్తులను పూర్తిగా నింపి 21 జన్మల వరకు సుఖశాంతులతో కూడిన సంపన్నమైన జీవితాన్ని బహుమతిగా అందిస్తూ ఉన్నారు. ఇది ఎంతటి గొప్ప ప్రాప్తి! ఈనాటి మనుష్యులు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశాలలో ఉన్న స్కూల్స్లో చదువుకుంటున్నట్లయితే వారు ఎంతో ప్రఖ్యాతి చెందుతారు, వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతారు. మరి మనం కూడా ఎంతటి ఉన్నతమైన స్కూల్లో చదువుకుంటున్నాం? గాడ్లీ స్కూల్లో
చదువుకుంటున్నాం. స్వయం భగవంతుడే మనకు టీచర్గా అయ్యి చదివిస్తున్నారు కదా. ఈశ్వరీయ విద్యార్థులమైన మనము ఈశ్వరుని దగ్గర కూర్చొని ప్రపంచ చరిత్ర భూగోళాలను చదువుకుంటున్నాము. రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే కళను పొందుతూ ఉన్నాము. ఇది ఎంతటి గొప్ప ప్రాప్తి! మామూలుగా అయితే భక్తి సాధనలు చేసేవారు గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఎంతో శ్రమ చేస్తే ఏదో ఒకటో రెండో వరదానాలు ఇస్తారు. కానీ మనము ఎటువంటి శ్రమ చేయకుండానే బాప్దాదా శివబాబా ప్రతిరోజు మనకి మురళీలో ఒక విశేషమైన వరదానాన్ని ఇచ్చి మన బుద్ధి జోలిని సంపన్నం చేస్తున్నారు. మన బుద్ధిని దివ్య బుద్ధిగా చేస్తున్నారు. ఇది ఎంతటి గొప్ప ప్రాప్తి! మామూలుగా చూడండి, ఎవరైనా చెప్పిన పని మనం సరిగ్గా చేయకపోతే ఒకటోసారి సరిగ్గా చేయండి అని చెప్తారు, రెండవసారి కొద్దిగా బాగా చేయండి అని చెప్తారు, ఇక మూడవసారి తప్పకుండా కోపం చేసుకుంటారు. కానీ మన తండ్రి టీచరు అయిన శివబాబా మనం పురుషార్థంలో ఇంకా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉన్నప్పటికీ లేదా నెమ్మదిగా నడుస్తున్నప్పటికీ ఏ విధంగా మనకి శిక్షణ ఇస్తారు? మధురమైన పిల్లలారా, కొద్దిగా ముందుకు వెళ్ళండి, ఈ అవగుణాన్ని తొలగించుకోండి, కొద్దిగా సరిచేసుకోండి అని శుభ భావనతో మనల్ని ముందుకు నడిపిస్తారు. బాప్దాదా యొక్క ఈ ప్రేమ, ఈ శుభభావనే మనల్ని మనలో ఉండే అవగుణాలను తొలగించుకుని ముందుకు వెళ్ళేందుకు ఒక టానిక్గా ఉపయోగపడుతుంది. కనుక భగవంతుడు తండ్రి రూపంలో ప్రేమ ఇస్తున్నారు, పాలన చేస్తున్నారు. టీచర్ రూపంలో మనకి రాజయోగ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా సద్గురు రూపంలో మనల్ని శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా వరదానాల్ని కూడా ఇస్తున్నారు. వీటన్నిటితో పాటు రోజంతా మనం ఏ పని చేస్తున్నా బాప్దాదా సదా తోడుగా ఉండి, పిల్లలు మీకు నేను సహాయం చేయుటకు బంధింపబడి ఉన్నాను, మీరు ఒక ధైర్యం అనే అడుగు వేయండి, 1000 అడుగుల సహాయం నేను చేస్తాను అని బాప్దాదా మనకి వాగ్దానం చేసి ఉన్నారు. మరి మనం ఒకసారి అవ్యక్త చింతన చేస్తే, మనం ఒక అడుగు వేసామనుకోండి ధైర్యంతో, బాబా 1000 అడుగుల సహాయం వేస్తారు. అదేవిధంగా మనం 2 అడుగులు వేసామనుకోండి, అప్పుడు బాబా 2000 అడుగులు వేస్తారు. అంటే మనం అడుగు వేసే కొలది, పురుషార్థం చేసుకునే కొలది ప్రాప్తి అనేది ఎంత రెట్టింపు అవుతుందో మనందరికీ అర్థమవుతుంది కదా. అర్థం అవ్వడంతో పాటు అనుభూతి కూడా చెందుతున్నాము. ఇంతగా మనం ప్రాప్తులు మర్చిపోకుండా ఉన్నప్పుడు ఇక అలజడి వచ్చేందుకు, నిరాశ వచ్చేందుకు ఆస్కారం ఏముంటుంది? అంతేకాదు, మనం బ్రాహ్మణులుగా అయినప్పటి నుండి బాప్దాదాను ఎన్నిసార్లు కలిసాము, ఎన్నిసార్లు మిలనం చేసుకున్నాము, ఎంతగా మనం మిలనం యొక్క రసానుభూతిని పొందాము. కల్పంలో ఒక్కసారి వచ్చే ఇంతటి గొప్ప అదృష్టాన్ని బ్రాహ్మణాత్మలైన మనమే పొందాం కదా. ఇది ఎంతటి శ్రేష్ట ప్రాప్తి! భగవంతుడితో మిలనం చేయటం, భగవంతుడిని కలుసుకోవటం, భగవంతుని యొక్క మధుర మహావాక్యాలని ఆరామంగా కూర్చుని వినటం, ఇది ఎంతటి అనుభవము, ఇది ఎంతటి ప్రాప్తి అనేది మనం అర్థం చేసుకోవాలి, అనుభూతి చెందాలి. మనం ప్రాపంచిక కష్టతరమైన అనేక సాధనల నుండి ముక్తి అయ్యాము. మనం ఒకసారి ఆలోచిస్తే, బాబా పిల్లలుగా అయిన తర్వాత మనం ఎన్నో శ్రమల నుండి ముక్తి అయ్యాము. సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాలని బాబా మనకిచ్చారు. మరి లౌకిక వాళ్ళు చూడండి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. భలే వస్తు ధనము, వైభవాలు, సౌకర్యాలతో ఇప్పటి వర్తమాన సమయానుసారంగా వాళ్ళు హోదాలో, ఉన్నత స్థితిలో ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి పరమాత్మ జ్ఞానం లేదు కదా. బాబా ఇచ్చిన జ్ఞానం లేదు. వాళ్ళకి ఆ జ్ఞానం ద్వారా ప్రాప్తి కూడా కలగలేదు. భలే భవిష్యత్తులో వారు జ్ఞానంలోకి రావచ్చు. కానీ మనం ఇప్పటికే జ్ఞానంలోకి వచ్చి ప్రాప్తిని పొందుతున్నాము, పొందబడే ఉన్నాము.
మరి బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, పిల్లలు మీ అదృష్టం యొక్క విశేషత ఏంటంటే ఇది తయారై ఉంది మరియు తయారవుతూనే ఉంటుంది. చూడండి, మన అదృష్టానికి డోకా లేదన్నమాట. మనం ఎంతగా మన అదృష్టాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటామో అంతగా ఈ అదృష్టము అవినాశిగా అయిపోతుంది మాట. అంతేకాని ఎప్పుడూ కూడా మనం బాబా సహాయం చేయట్లేదు, నా పురుషార్థం ఇలా ఉంది, నాకే సమస్యలు వస్తున్నాయి, నన్నే ఈ విధంగా అందరూ అంటున్నారు అని ఎప్పుడూ కూడా కలలో కూడా మనం సంకల్పం రానివ్వకూడదు మాట. భక్తులేమో క్షణకాలం దర్శనం కోసం ఎంతగా ధనం ఖర్చు పెట్టి యాత్రలు చేస్తూ ఉంటారు, ఎంతగా దర్శనం కోసం నిలబడి శ్రమ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మనం కేవలం నిద్ర మేలుకొని చక్కగా స్నానం చేసి బాప్దాదా దగ్గర కూర్చొని మంగళమిలనం చేసుకుంటున్నాం. బాప్దాదా దగ్గరకు వెళ్ళి బాబా నుండి మనం అన్ని ప్రాప్తులను పొందుతున్నాం. మరి ఇది ఇతరులకు లభించిందా? మరి మనకిది ఎంతటి విశేష ప్రాప్తి. అంతేకాదు, మన దినచర్యలో కాబోయే దేవతలైన బ్రాహ్మణాత్మలతో ముఖాముఖి చిట్చాట్ చేస్తాము, మాట్లాడతాము, సంభాషణ చేస్తాము, పరస్పర సంబంధాలు కలిగి ఉంటాము. మరి దేవతలుగా అయ్యే వారితో మనం సంభాషణ చేస్తున్నాం, కార్యవ్యవహారాలు చేస్తున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం, మన ప్రాప్తి ఎంత ఉన్నతమైన ప్రాప్తి. మరి రోజంతా కూడా ఇటువంటి ప్రాప్తుల యొక్క స్మరణలో ఉంటే ఇంకా అలజడి ఎలా వస్తుంది? కాబట్టి బాప్దాదా చెప్పినట్లుగా అలజడిలోకి రావద్దు, అచంచలుగా ఉందాం. ఇంకా అలజడి వస్తుందనుకోండి, అప్పుడు బాప్దాదా చెప్పినట్లుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి బాప్దాదా ఏంటి ఆ విషయం చెప్పారు అంటే, పిల్లలు ఇంకా అలజడి వస్తుందా, అచంచలంగా అవ్వలేకపోతున్నారా, అయితే మీ స్మృతి చిహ్నాన్ని ఒకటి గుర్తు చేసుకోండి. ఏంటా స్మృతి చిహ్నం అంటే అచల్గర్. మీ స్మృతి చిహ్నం అచల్గర్ కానీ అలజడిగర్ కాదు కదా. ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థ మార్గం కష్టంగా అనిపిస్తే, బుద్ధి ఎక్కువగా అలజడిలోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ అచల్గర్ని గుర్తు చేసుకోండి. ఈ అచల్గర్ దేవాలయం అనేది నా స్మృతి చిహ్నమే. నా యొక్క అచంచల స్థితికి గుర్తుగానే ద్వాపరయుగంలో భక్తులు ఈ దేవాలయాన్ని నిర్మించారు అని గుర్తు చేసుకోండి. మీ స్మృతి చిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. అయితే బాప్దాదా చెప్పారు చాలాసార్లు మనం నేను ఆత్మ, ఇది డ్రామా, ఇది విఘ్నం, ఇది సైడ్ సీను, ఇలాంటి జ్ఞానం యొక్క పాయింట్లను చెప్పుకుంటూ ఉన్నాం. ఒకవైపు చెప్తూ ఉన్నాము, ఒకవైపు చలిస్తూనే ఉన్నాం. అంటే భౌతికంగా స్థూలంగా బాబా యొక్క మహావాక్యాల్ని చాలా బాగా వివరిస్తున్నాం, చెప్తూ ఉన్నాం. కానీ స్థితి మాత్రం లోపల చలిస్తూనే ఉంటుంది. బుద్ధి అలజడి అయిపోతుంది. కనుక బాప్దాదా చెప్పారు, ఒకవేళ బుద్ధి అచంచలంగా అవ్వకపోతే అప్పుడు మధువనంలోని అచల్గర్ని గుర్తు తెచ్చుకోండి. మనం దిల్వాడా మందిరంకి వెళ్తాం కదా, మధువనం వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు సైట్ సీన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అందరూ మొదటిసారి మధువనం వెళ్ళిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇది స్థూలమైన వస్తువే కదా, సూక్ష్మమైనదైతే ఎక్కువ పురుషార్థం చేసి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కంటికి కనిపించే వస్తువు కదా ఇది, కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవడం చాలా సహజమని బాప్దాదా చెప్తున్నారు. నా స్మృతి చిహ్నము ఈ అచల్గర్, అలజడిగర్ కాదు అని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి మనం ఎప్పుడూ అలజడి చెందకూడదు అని బాప్దాదా చెప్తున్నారు. ఎందుకంటే బాప్దాదాకి ఆశ ఏంటంటే పిల్లలందరూ కూడా ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి అని చెప్తున్నారు. బాప్దాదా యొక్క ఆశ ముక్తి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని జరుపుకోమంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు, మరి జనవరి 18 బ్రహ్మబాబా శరీరం నుండి ముక్తి అయిన విశేషమైన రోజు కదా. కనుక ఆ రోజు కూడా బాప్దాదా అడుగుతారు పిల్లలందరినీ, ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారా లేదా కేవలం ఆలోచించారా అని బాప్దాదా మళ్ళీ చేతులు ఎత్తిస్తానన్నారు. అంటే మనము
పురుషార్థ మార్గంలో ఒక్కొక్కసారి ఎలా ఉండిపోతామంటే అనేక ప్రణాళికలు వేస్తూ ఈ ఈ విధంగా పురుషార్థం చేయాలి, ఈ విధంగా పురుషార్థం చేయాలి అని కేవలం ఆలోచిస్తూ ఆ ఆలోచన స్వరూపంలో ఉండిపోతుంటాం. కానీ బాప్దాద ఏమంటున్నారు, పిల్లలు అలా ఆలోచించి ఆలోచన స్వరూపంగా అవ్వకండి, జరుపుకోండి అంటున్నారు బాబా. జరుపుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉండిపోకండి, స్వరూపంలోకి తీసుకురండి అని బాప్దాద చెప్తున్నారు. బాప్దాద ఈ రిజల్ట్ని కూడా చూస్తారు. గుర్తుంటుంది కదా, ప్రాప్తుల్ని మాత్రం ఎల్లప్పుడూ ఎదురుగా ఉంచుకోండి. నేను విశ్వంలో అతి శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను, నాకంటే గొప్పవాళ్ళు అదృష్టవంతులు మరెవ్వరూ లేరు అని మంచి శుద్ధమైన గర్వంలో ఉండండి అని బాప్దాద చెప్తారు. అశుద్ధ గర్వం వద్దు, అహంకారం వద్దు, శుద్ధమైన గర్వం. భగవంతుడు నా తండ్రి, టీచరు, సద్గురువు అయ్యారు, ఇంకా అనేక రూపాలలో తల్లి తండ్రి రూపంలో ప్రేమను అందిస్తారు, నన్ను పాలన చేస్తున్నారు అని స్వరూప స్మృతిలో ఉండండి అని బాప్దాద చెప్తున్నారు. కేవలం నా తండ్రి నిరాకారుడు పరంధామంలో ఉంటారు అని మాత్రమే స్మృతి చేయకండి. శివబాబా స్మృతితో పాటు శివబాబా మీకు ఏమిచ్చారో దాన్ని కూడా స్మృతి చేయండి అంటున్నారు. అందుకనే బాబా ఏమంటారు, ఒక కంటిలో పరంధామం, మరో కంటిలో సుఖధామం అనగా సత్యుగాన్ని ఉంచుకోండి అంటారు. అనగా ఒకవైపు పరంధామాన్ని స్మృతి చేయండి, పరంధామంలో ఉండే శివబాబాను స్మృతి చేయాలి. మరొక వైపు మన యొక్క భవిష్య ప్రాలబ్ధం, సత్యుగి ప్రపంచం, దేవత జీవితం, ఇవన్నీ కూడా ఎప్పుడూ కాదు ఇప్పుడే స్మృతిలోకి తీసుకురావాలి, స్వరూపంలోకి తీసుకురావాలి. సత్యుగంలో దేవతలుగా అవుతాం కాబట్టి అప్పుడు ఆ పాత్ర రిపీట్ అవుతుందని అనుకోకూడదు. ఆ సత్యుగి దేవతా జీవితం ఇప్పుడే మనం కార్యవ్యవహారాల్లో చూపించాలి. మన సంస్కారాలు, అలవాట్లు, విధి విధానాలు, ప్రవర్తన తీరు అన్నీ కూడా ఏ విధంగా ఉండాలని చెప్తారు బాబా, దేవతలుగా ఉండాలి. వీళ్ళని చూస్తే దేవతలుగా ఉన్నారే అని అనిపించాలి. ఆ విధంగా మన యొక్క పురుషార్థాన్ని తీర్చిదిద్దుకోవాలన్నమాట. అందుకనే బాప్దాదా చెప్పినట్లుగా రోజంతా కూడా మనము విశేషమైన ప్రాప్తులను, బాబా ద్వారా లభించిన ప్రాప్తులను సదా ఉత్పన్నం చేసుకున్నట్లయితే, అంటే ఎమర్జ్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం అలజడి నుండి ముక్తి అవుతాము. ఎలా ఉండే వాళ్ళని ఏ విధంగా తయారు చేశారు బాబా అని బాబాని కూడా గుణగానం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఈ విధంగా సర్వప్రాప్తులను ఎమర్జ్లో ఉంచుకుని మన ముందు ఉంచుకొని శ్రేష్ఠ పురుషార్థం చేసుకోవాలి. రేపటి భాగంలో మనందరి కోసం ఎవరెవరు ఆగిపోయి ఉన్నారు అన్నది బాప్దాదా చెప్పిన మధుర మహావాక్యాల గురించి చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి. हम पर वो हीरे मोती, मेरी ही एक की क्या जग की जगाए ज्योति, सद्ज्ञान के लुटाए हम पर वो हीरे मोती, मेरी ही एक की क्या जग की जगाए ज्योति, हमें हर कदम पे देता शिक्षाओं का इशारा, हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा, हम खुश नसीब कितने, प्रभु का मिला सहारा। नजरों से तूने मेरी
तस्वीर